గైస్ వెల్కమ్ టు పార్వతి వైబ్స్. మా అబ్బాయి అయితే ఫ్రైడ్ రైస్ అడిగాడు. యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను రండి. గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో సాస్, సోయా సాస్ అన్ని రెడీ పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయ తరుగు, క్యారెట్ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, క్యాబేజ్ తరుగు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉల్లికాడలు ఇవన్నీ కూడా తరిగేసుకుని రెడీ పెట్టుకోవాలి. నా దగ్గర అయితే ఉల్లికాడలు లేవు, ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేసుకున్నాను. ఇక ఎగ్ అయితే నేను 5 eggs వేస్తున్నాను. ఫ్రైడ్ రైస్ లో ఎగ్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది, అందుకే నేను 5 eggs అయితే వేసేసాను. అవి కొట్టేసి దాంట్లో సాల్ట్, కొంచెం పెప్పర్ కూడా వేసుకుని బాగా ఇలాగా పొంగు వచ్చే వరకు కూడా మనం ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ వేసిన వెంటనే అది పొంగుతుంది అనమాట, అది చాలా బాగుంటుంది. ఇదైతే చికెన్ ఫ్రైడ్ రైస్ గానీ నూడిల్స్ గానీ చేసేటప్పుడు ఇనుప మూకుడు పెట్టుకున్నట్లయితే బాగా వస్తుంది అన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకుని ఈ ఎగ్ బీట్ చేసిందంతా కూడా వేసేసుకుని బాగా కలుపుతూ ఉండాలి. ఎగ్ అయితే పచ్చివాసన అంతా పోయే వరకు కూడా ఇలా విడిపోతుంది, అప్పుడు వరకు కూడా మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. ఈ ఎగ్ అంతా కూడా కొంచెం రెడ్డిష్ వస్తుంది, అప్పుడు వరకు ఇలా వేయించేసుకోవాలి. నేను చికెన్ అయితే ముందుగా సాల్ట్, పెప్పర్, ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఇంకా 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని అది కొంచెం సేపు బాయిల్ చేసేసుకోవాలి. చికెన్ అయితే బాయిల్ చేసి రెడీగా ఉంచుకున్నాను. మనం ఎంత రైస్ కావాలనుకుంటున్నామో ఆ రైస్ కూడా మనము బాయిల్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి. చికెన్ అయితే మళ్ళీ ఒకసారి ఆయిల్లో ఇలా వేసేసుకొని అంతా కూడా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ బాయిల్డే కాబట్టి మనం కొంచెం సేపు ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం కలర్ఫుల్ గా ఉండడం కోసం నేను కొంచెం అయితే కారం కూడా వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. ఇలా కారం కూడా వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకొని చికెన్ కి ఆ కారం ఫ్లేవర్ కూడా బాగా పట్టే వరకు కలిపేసుకొని చికెన్ కూడా వేరే ప్లేట్ లోకి తీసేసుకోవాలి పక్కకి. లాస్ట్ లో ఈ ఎగ్ గానీ చికెన్ గానీ లాస్ట్ లో వేసుకుంటాం అనమాట. మళ్ళీ అయితే ఇంకా వెజ్జెస్, ఉల్లిపాయ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఫ్రై చేసుకోవాలి. కాబట్టి ఇదైతే చికెన్ రెడీ అయిపోయింది, తీసేసుకుందాము. ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఆయిల్లో వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి, చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాలి వెల్లుల్లిని. ఫ్రైడ్ రైస్ కి గార్లిక్ కే మెయిన్ ఫ్లేవర్ అనమాట. గార్లిక్ అయితే ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి వేసేసుకోవాలి. తర్వాత ఉల్లి తరుగు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగనవసరం లేదనమాట. దాంతో పాటు పచ్చిమిర్చి కూడా వేసేసుకుని కొంచెంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు చేసుకోవచ్చు, లేదా పొడవుగా కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, మనకి ఎలా నచ్చితే అలాగా. దగ్గర అయితే క్యాబేజ్ లేదు, క్యాబేజ్ కూడా వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, మీ దగ్గర ఎల్లో క్యాప్సికమ్ ఉన్నా అది కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మంచి కలర్ఫుల్ గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాము. అది కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ అయితే యమ్మీ ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీంట్లోనే జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇదేంటంటే చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అనమాట. కొంచెం వేసుకోవాలి, ఎక్కువైతే మళ్ళీ కారంగా ఉంటుంది. కొంచెం టమాటో సాస్, తర్వాత సోయా సాస్ ఇవన్నీ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి కారంగా మనం ఎక్కువ వేసుకోవాల్సింది మిరియాల పొడి అనమాట. మిరియాల పొడి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది స్మెల్ అయితే. కొంచెం వాటర్ వేసినట్లయితే ఇలా థిక్నెస్ కూడా వచ్చింది. ఇప్పుడైతే మనం ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా దీనికి బాగా పట్టేసేయాలన్నమాట. ఇది బాగా పట్టిన తర్వాత చికెన్ పీసెస్ కూడా మనం వేసేసుకోవాలి. ఇది కూడా బాగా కలిసిపోవాలి. ఇవన్నీ కలుపుకుంటూనే మనం ఇప్పుడు కొత్తిమీర, కొంచెం పుదీనా, ఉల్లికాడలు ఉంటే ఉల్లికాడలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి లాస్ట్ లో ఒకసారి వేసుకోవాలన్నమాట. ఈ మసాలాకి అంతటికి బాగా పట్టేసిన తర్వాత ఇప్పుడైతే మనం రైస్ వేసేసుకోవచ్చు. నేను ఇందులో ఒక ఇంగ్రీడియంట్ అయితే వేయలేదు, ఏంటంటే టేస్టింగ్ సాల్ట్ అన్నమాట. అది ఎక్కువ మనకి మంచిది కాదు, హెల్దీ కాదు, కాబట్టి నేను టేస్టింగ్ సాల్ట్ వేయట్లేదు. సేమ్ మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ లో రావాలి అనుకుంటే కనుక టేస్టింగ్ సాల్ట్ కొంచెం పించ్ వేసుకోండి. నేను అన్హెల్దీ కాబట్టి నేను వెయ్యను అనమాట. బయట తిన్నప్పుడు ఎలాగో అవి బయట తినాల్సి వస్తుంది, వేసేస్తారు. మనము చేసుకున్నప్పుడైనా కొంచెం అలాంటివి స్కిప్ చేయడం మంచిది కదా.
ఏది హెల్దీనో అదే వేస్తాను. అన్హెల్దీ ఉంటే అది టేస్ట్ వస్తుంది అన్నా కూడా స్కిప్ చేసేస్తాను అన్నమాట. ఇక రైస్ అయితే వేసుకున్నాం కదా, రైస్ అంతటికి కూడా ఈ మసాలా బాగా పట్టేసేయాలి. చూసారా, బాగా కలిసిపోవాలి. రైస్ కూడా చాలా బాగా వచ్చింది. రైస్ ఆఫ్టర్నూనే నేను రైస్ పెట్టేసాను అనమాట కుక్కర్లో. అది ఈవినింగ్ కి చల్లారిపోయి ఇలా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. ఇక ఈ ఫ్రైడ్ రైస్ అయితే మా మదర్ కి చాలా ఇష్టం. నువ్వు చేసిన ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది, నాకు చాలా నచ్చుద్ది అని అమ్మ అడుగుతారు. ఇది ఒకటి, వెజ్ మంచూరియా ఒకటి చాలా ఇష్టం అన్నమాట. అంటే టేస్ట్ రెస్టారెంట్లోనూ మనం బయట తిన్నప్పుడు ఎలా ఉంటుందో అదే టేస్ట్ వచ్చేస్తుంది. అందుకనే అమ్మకైతే చాలా నచ్చుద్ది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ లో చెప్పండి. మోర్ గురించి యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.